మిరపకాయలు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే, రేట్లు భారీగా వస్తున్నాయి. అయితే వచ్చే సీజన్లో మాత్రం మిరపకాయ కారము మనకి భారం కాబోతుంది. ఎందుకంటే ఓవరాల్గా ఎక్కువగా రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం టోటల్గా 3,95,000 ఎకరాలు. 2022లో 5,70,000 ఎకరాల్లో సాగైతే 2023లో రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాల్లో పండించారు. ఈ ఏడాది మాత్రం ఇప్పటిదాకా 3,36,000 ఎకరాల్లో మాత్రమే మిరప నారు వేశారు. ఇప్పటికే సాగైన విస్తీర్ణంలో 15,000 ఎకరాలకు పైగా వర్షాలు వరదల వల్ల దెబ్బతింది. సీజన్ ముగిసే నాటికి 4.5 లక్షల ఎకరాలు దాటడం కూడా కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది పెద్ద సమస్య. ఎందుకంటే తక్కువ, అంటే ఇప్పుడు అందరూ మిర్చి పంటను వేస్తే దాని మీద మిర్చి పంటకి పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ కావడంతో యాక్చువల్గా ఇక్కడ రేట్ల పరంగా చూసుకుంటే 2022-23లో క్వింటాకి గరిష్టంగా 27,000 ధర పలికితే 23-24లో 29 దాకా పలికింది. ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో క్వింటా ధర 18,000 ఉంది. కనిష్టంగా 9,500 చొప్పున ధర పలుకుతోంది. దీంతో తర్వాత మనం పెట్టుబడి పెట్టి తీసుకున్నాక లాభం రాదన్నటువంటి ఉద్దేశంతో తగ్గుతున్నారు. ఇది జరిగితే భవిష్యత్తులో ప్రమాదం. అందరూ తగ్గించితే కనుక పంట తక్కువయ్యి, సరుకు తక్కువయ్యి, డిమాండ్ ఎక్కువ ఉండి రేట్లు పెరిగే అవకాశం ఉంది.